అవునా? ఫస్ట్ మనం క్యాపిటల్ లెటర్స్తో స్టార్ట్ చేయాలి. ఫస్ట్ స్టార్టింగ్ ఏదైనా క్యాపిటల్ లెటర్స్తో స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ ఇంకోటి దానికంటే ముందు ఇక్కడ ఏం పెట్టాలి? పంక్చువేషన్ మార్క్స్ నేను పెట్టింది. కానీ అక్కడ హెడ్డింగ్ కూడా ఇదే కాదు, వేరేది ఏదైనా హెడ్డింగ్ కూడా ఏం పెట్టాలి? మనం క్యాపిటల్ లెటర్స్తో పెట్టాలి. అవునా? ఫస్ట్ హెడ్డింగ్ క్యాపిటల్ లెటర్స్తో పెట్టాలి. దీని కింద అండర్లైన్ చేయాలి. ఇలా అయినా గీత కొట్టవచ్చు, ఇలా పెట్టవచ్చు. ఓకేనా? దట్ ఈస్ మినిమం. ఒక సెంటెన్స్ ఏదైనా రాసినప్పుడు, ఒక ప్యాసేజ్ కానీ ఒక లెసన్ కానీ, సపోజ్ మీరు లెసన్ రాస్తారు కదా, క్వశ్చన్ ఆన్సర్స్ కానీ గ్రామర్ కానీ అలా చెప్తారు కదా, అలా రాస్తారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లెసన్ నేమ్ నెంబర్ వేయాలి. సపోజ్ ఏ నెంబర్, ఏ లెసన్ మీకు ఇది 4th లెసన్, 3rd లెసన్, ఇలా మీరు ఇలా పెట్టేసి లేకపోతే 5th అని రాసి ఇక్కడ ఏం చేయాలి? పంక్చువేషన్ మార్క్స్. ఏముంది అక్కడ మీకు? ఇది కాకుండా నేనేం చెప్పాను? హెడ్డింగ్, లెసన్ నేమ్, ఏదైనా ఒక లెసన్ నేమ్ ఖచ్చితంగా మనం రాయాలి. రాసిన తర్వాత అండర్లైన్ చేయాలి. దీన్ని ఇలా గీత కొట్టడాన్ని అండర్లైన్ అంటారు. నెక్స్ట్ వన్ ఏంటి? ఫుల్ స్టాప్. క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, ఇదంతా చేయాలి. చాలా మంది తప్పు చేస్తున్నారు. క్యాపిటల్ లెటర్ రాయాలి. నెక్స్ట్ వన్ స్టార్టింగ్ క్యాపిటల్ లెటర్. ఆ సెంటెన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఫుల్ స్టాప్. ఎప్పుడు యూజ్ చేస్తాం ఫుల్ స్టాప్ ని? సెంటెన్స్ ఇప్పుడు సెంటెన్స్ అంటే the sentence is completed, so we have to keep the full stop. We have to put the full stop. అర్థమైంది? నెక్స్ట్ వన్ ఇది మీరు ఫస్ట్ ఇంతవరకే చాలు, మీకు ఎక్కువ వద్దు. ఫస్ట్ క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేయాలి. ఫుల్ స్టాప్ ఎప్పుడు పెట్టాలి? సెంటెన్స్ కంప్లీట్ అయ్యాక. నెక్స్ట్ వన్ కామా. కామా ఎప్పుడు పెట్టాలి? If the sentence are incomplete or if any name comes, అంటే ఏంటి? If the అంటే కనుక రాస్తే మీకు ఎక్కువైపోద్దని నేను రాయలేదు. If the sentence incomplete, sorry, incomplete. If the sentence are incomplete or any name, ఏదైనా ఒక ఫేమస్ నేమ్ వస్తే, సపోజ్ గాడ్ ఈస్ దేర్ అంటాం. అవునా? గాడ్ అంటే ఎందుకు పెడతాము? దిస్ ఈస్ గాడ్. అవునా? గాడ్ ఎక్కడ వచ్చినా మీరు స్టార్టింగ్ క్యాపిటల్ లెటర్ రాయాలి. తర్వాత కామా, గాడ్ ఈస్ దేర్. ఇట్లా ఏంటి? ఒక ఫేమస్ లెటర్ ఏదైనా వస్తే మిడిల్ ఆఫ్ ద సెంటెన్స్ లో కూడా క్యాపిటల్ లెటర్ పెట్టాలి. ఏదైనా ఒక ఫేమస్, సపోజ్ ప్రైమ్ మినిస్టర్ అంటే ఎవరు? మన దేశానికి ప్రధానమంత్రి. ప్రైమ్ మినిస్టర్ ఎవరు చెప్పారు? శ్రీ నరేంద్ర మోడీ అనాలి. మీరు ఏదో మా ఫ్రెండ్ లాగా నరేంద్ర మోడీ అనే రాస్తున్నాం. సో శ్రీ నరేంద్ర మోడీ గారు. అవునా? సో అట్లా అలాంటి పేర్లు. తర్వాత సీఎం, ఆయన్ని కూడా అలాగే చెప్పాలి. అట్లా ఫేమస్ ఎవరైనా ఒక పెద్ద వ్యక్తుల పేర్లు కానీ లేకపోతే అట్లాంటివి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మిడిల్ ఆఫ్ ద సెంటెన్స్లో క్యాపిటల్ లెటర్ రాయాలి. దాని పక్కన కామా పెట్టాలి. ఫుల్ స్టాప్ అయిపోయింది. ఇఫ్ ద సెంటెన్స్ ఆర్ కంప్లీటెడ్ దెన్ యూ కెన్ పుట్ ద ఫుల్ స్టాప్. అది అంతా అయిపోయింది. ఇక నెక్స్ట్ టైం కామా గురించి చెప్పుకుంటామండి. ఏదైనా ఒక సెంటెన్స్ మధ్యలో వస్తే, నౌన్ వస్తే, ఇప్పుడు మన నౌన్ గురించి చెప్పుకున్నాం. నౌన్ కనుక వస్తే అక్కడ మనం ఏం చేయాలి? కామా పెట్టేసి నెక్స్ట్ సెంటెన్స్ కంటిన్యూ చేయాలి. ఓకే, ఇది కామా గురించి. నెక్స్ట్ టైం రాంగ్ చేయకూడదు. ఇక ఇన్కంప్లీట్, ద సెంటెన్స్ ఆర్ ఇన్కంప్లీట్ ఆర్ ఎనీ నేమ్ వస్తే చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ ఎప్పుడు పెడతాం?
దిస్ ఇస్ ఇంట్రాగేటివ్. ఇందాక చెప్పాను నేను ఇంట్రజెక్షన్ అని. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటారు. ఇంట్రాగేటివ్ అంటే వాట్ ఈస్ యువర్ నేమ్, హౌ ఓల్డ్ ఆర్ యూ, వాట్ ఈస్ యువర్ స్టడీయింగ్, హౌ ఈస్ యువర్ స్టడీయింగ్, హౌ యు ఆర్ స్టడీయింగ్, like which class are studying, what is your father name, why you coming late, what is your eating, what is your writing, which is your book, how is your health, how is your health, so why you getting fever, fever ఎందుకు వస్తుంది, you become cold suppose. ఇలాంటివన్నీ కూడా ఏంటి క్వశ్చన్.